రెడ్డి గారిని, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి కొంచెం దయాకర్ గారిని, రామలింగన్ గారిని, అందరూ సొసైటీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా వేదిక కోరుతున్నాం. ఏఎంసీ చైర్మన్ గారు వేదిక కోరుతున్నాం. అదేవిధంగా హరీష్ నాయుడు గారు, రమణయ్య గారు అందరూ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మన చిట్టమూరు పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారిని కూడా వేదిక కోరుతున్నాం. అదేవిధంగా దువ్వూరు అజిత్ రెడ్డి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నందగోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రమణయ్య గారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మన కుషల్ రెడ్డి గారిని, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం. బలోపేతం చేసుకునేదానికి ఇది ఒక నిదర్శనం. గతంలో కొంతమంది చవాకులు పేరారు. ఎందుకంటే ఒక ఆయన ముందు 2024 పార్టీ వచ్చిన మాజీ స్థానిక సంస్థల ఎన్నికలు మేమే డంకా మోగిస్తామని మాట్లాడు. అయ్యా, ఇది మీకు నిదర్శనం. ఈ రోజు తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గం మా ప్రియతమైన నాయకుడు ఎమ్మెల్యే గారు పై నుంచి నిధులు తీసుకుని వచ్చి అనేక సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే మన సీఎం రిలీఫ్ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయన కృషి ఎంతో ఉంది. దానికని అందరూ వైకాపాలించి తెలుగుదేశం పార్టీలు కూడా చేరడం జరుగుతుంది. మన అందరం కొత్త పాత అనేది తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మండలంలో తెలుగుదేశం జెండా ఎగరేసి ఇదే మనం ఎమ్మెల్యే గారికి ఇచ్చే గిఫ్ట్. అటు కాకుండా ఒకరి మనసులు పెట్టుకుని రేపు ఇది చేస్తే దానిలో పనిచేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేసి మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరాల్సిన బాధ్యత వాగడ మండలంలో ఎంతైనా ఉంది. మనం ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు కొంతమంది రాకుండా కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా అందరూ చేర్చుకున్నాం. ఇంకా కూడా ముఖ్యంగా కూడా నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం పార్టీ జెండా నీడన మనందరం పేదల బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలుగా ఎన్నో సేవలు చేస్తున్నాం. అదేవిధంగా శాసనసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో మాధవి చెప్పాడు, వాళ్ళు అపోజిషన్ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అవాకులు జవాకులు. అన్నగారు సునీల్ అన్న గారు, అన్న సునీల్, మీకు ఒక రిక్వెస్ట్. వాకాడ మండలంలో అశోక్పురంలో చాలా పురాతనమైనది, కానీ ఇక్కడ 2 పెద్ద మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్టాచ్యూస్ ఉన్నాయి. వాకాడికి నందమూరి తారక రామారావు స్టాచ్యూ ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి ఖర్చు మేమే పెట్టుకుంటామన్నా, మాకు స్థలం ఏర్పాటు చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న. దీనికి గవర్నమెంట్ సంబంధించి ఎలాంటి ఫండ్ అవసరంతో మీరు స్థలం కేటాయిస్తే దాన్ని మేము మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇది ఈరోజు చూస్తున్నాం, అనేక విషయాలు మీతో మాట్లాడాలి. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా చేరుకులకు కారణం ఒకటి తెలుగుదేశం పనితీరు నిదర్శనం అయితే, రెండేది మన శాసనసభ్యులు సునీల్ అన్న గారి యొక్క పనితీరుకు ఈరోజు అర్థం పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రోజు మనవి మన ప్రాంతం వాకాడు కానీ చిట్టమూరు కానీ కోట ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం సునీల్ అన్న గారి యొక్క సూచన మేరకు సమర్థవంతమైన నాయకులు మాట్లాడుకోవడం జరిగింది. సునీల్ అన్న గెలుస్తారా ఓడిపోతారా? అన్ని మండలాల్లో అందరూ మెజార్టీ తీసుకొని వచ్చారు. మన వాకాడు మండలంతో 500 మైనస్. దరిద్రం ఏంటంటే 500, 200 నోట్లు నా పైన అది ఇంకా బాధ. ఎక్కడో వచ్చినాడు 22,000తో 3 ఓట్ల మెజార్టీ తగ్గించినాడు. అప్పుడు వైసీపీ వాడితో ఏం చేయాలి, మీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటంటే 45,000 ఓట్ల మెజార్టీతో మేము
గెలిచినామా 40 పోయినా 5,000 తిన్నా కూడా మేము బయటపడతాం కదా అనేవాడు. 5 కూడా కాదు 4 పోయినా 1000 ఓడితేనే బయటపడతాం కదా అనేవాడు. ఈ రోజు చేరిన ఈ మన రెడ్డి కావచ్చు, అజిత్ రెడ్డి కావచ్చు, చిన్నపాటి నమ్మకం కానీ అప్పుడే కానీ చేయగలను ఆ మైనస్ అనేది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లీడర్, అది మా మధురెడ్డి గారు ఒకటే అని చెప్పి ఎక్కడ గర్వంగా చెప్తాం. తర్వాత ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊళ్ళలో కూడా పేద వర్గాల వారు నాయకత్వం వహించేవాళ్ళు. శక్తి సరిపోక ప్రతి దగ్గర కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నాం. ఆ కృష్ణమూర్తి ఇద్దరే ఆ రోజు ఇక్కడ అవకాశం చూస్తే తర్వాత నా ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మా విజయన్న వచ్చిన తర్వాత విజయన్నతో పాటు మా జనార్దన్ రెడ్డి గారు, మా నందగోపాలన్న అన్న, పెద్దలు ద్వారకన్న, మా ప్రసాదయ్య, హరీష్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎప్పుడు మైనస్లో ఉన్నటువంటి ఈ వాకాడి మండలంలో దాదాపు 6-7 మైనస్ ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ. మాకు 500 మైనస్ వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి నిజంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అప్పుడు భయపడేవాళ్ళం, వాకాళ్ళలో ఏది పెట్టాలంటే మాకు కనిపించేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. మనోజనందరికి ఇబ్బంది లేదు, మనోజనం లేని తర్వాత లేదు. మా విజయంలో వచ్చిన తర్వాతే నేను ఎక్కడ కూడా ధైర్యంగా చెప్తాను. ఈరోజు మా విజయంలో వచ్చాడు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర కూడా అన్ని కులాల వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.